నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తన పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు వచ్చే ఎన్నికల్లో తన స్థానంలో బీసీకి సీటు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించుకోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు రోజులుగా అనిశ్చితి నెలకొంది కార్యకర్తలు కూడా అయోమయంలో ఉన్నారు ఇది పార్టీకి మంచిది కాదు 4.5 ఏళ్లుగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశా అని లావు తెలిపారు దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్ కి గురవుతా ఉన్నారు ఇది ఇందాక చెప్పినట్లు నేను కోరుకుంది కదా నేను చేసింది కాదు ఇది వేరు వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఓవర్ వచ్చింది దాన్ని ప్రయత్నిస్తూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నాను పార్టీ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తా ఉన్నాను ఇమీడియట్గా దీంతో అన్న కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఇదంతా కూడా తొలగిపోతుందని చెప్పి ఆశిస్తా ఉన్నాను నాకు ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఎంతో సహకరించారు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నన్ను యంగ్గా ఉన్నారని నన్ను ఎంకరేజ్ చేసి ఎంపీగా నిల్చోబెట్టారు దానికి అన్ని విధాలు కూడా నేను చేయగలిగాను అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేయగలిగాను అలాగే పార్టీ పరిస్థితి కూడా పార్టీ పరువును కూడా సీట్లు అమ్ముకుందాం డబ్బు దండుకుందామనే ఆలోచన తప్ప టీఆర్ఎస్ పార్టీ ఏనాడైనా తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోలేదని బీజేపీ నేత రఘునందన్ రావు ఆరోపించారు హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యమకారులను బీఆర్ఎస్ ఏ రోజైనా పట్టించుకోలేదు అని ఆరోపించారు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ పేరు ప్రచారం చేసి ఉద్యమకారులకు అన్యాయం చేశారని వారు మండిపడ్డారు 24లో ఈ రెండు మాటలకి మీరు కట్టుబడి ఉంటారా ఒకటి ఉద్యమకారులకు సీట్లు ఇస్తాం రెండు పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకి సముచిత స్థానం ఇస్తాం ఈ రెండు మాటలకి మీరు కట్టుబడి మీ నీతిని మీ నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై తెలంగాణ అనే పదానికి అర్థం చెప్పి తెలంగాణ అనేటువంటి ఉద్యమానికి ఊపు తెచ్చి తెలంగాణ రాష్ట్ర సమితిలో కార్యకర్తలుగా పనిచేసి 2001 నుంచి కుటుంబాలను కోల్పోయి కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్న జై తెలంగాణ అనే నినాద కోసం పనిచేసినటువంటి అనేక మంది కార్యకర్తలు అమరులైనటువంటి కుటుంబాలు అన్నీ త్యాగం చేసినటువంటి కుటుంబాలని మీరు ఏ రోజు పట్టించుకోలేదు అని చెప్పుకోవడానికి సజీవ తార్కాణం మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గారు శంకరమ్మ గారు ఇంటికి పోయి మనమని బర్త్డే ఉందంటే బావ బామ్మర్దులు ఇద్దరు కలిసి భోజనం చేసుడు కాదు కనీసం మీకు మానవత్వం ఉంటే మీరు మనుషులైతే నిన్న మీరు మాట్లాడినటువంటి 2 పదాలకు మీకు అర్థం తెలిస్తే ఏది కష్టపడ్డ వారికే పార్టీలో గుర్తింపు ఇస్తాం ఉద్యమకారులకు పార్టీలో సముచిత స్థానం ఇస్తాం ఇంతకాలం ఇయ్యలేకపోయినాం తప్పైంది చెంపలేసుకుంటున్నాం కొత్త అమరవీరుల స్తూపం కట్టినాం ఆ అమరవీరుల సాక్షిగా శంకరమ్మ పేరు వాడుకొని అన్యాయం చేసినాం అని తప్పైంది అని చెప్పి బావా బామ్మరుదులు ఇద్దరు వచ్చి కొత్త అమరవీరుల స్తూపం కాడ తప్పైందని చెంపలేసుకొని ముక్కునాలకు రాసి ఇప్పుడు వచ్చేటువంటి 17 సీట్లన్నా 2024 ఏప్రిల్లో వచ్చేటువంటి 17 సీట్లైనా ఉద్యమకారులకి తమ కుటుంబాల సభ్యుల్ని కోల్పోయిన వాళ్ళకి అసలు సిసలైనటువంటి కార్యకర్తలకు ఇస్తామనేటువంటి మాట ఆ అమరవీరుల స్తూపం దగ్గర ప్రమాణం చేయండి నేను ఎందుకు ఇంత స్పెసిఫిక్గా మాట్లాడుతున్నా అంటే ఇప్పటికే మెదక్ లాంటి సీట్లు అమ్ముకున్నారని చేవెళ్ళ లాంటి సీట్లు అమ్ముకున్నారని రేపో మాపో నల్గొండలు మహబూబ్ నగర్లు కూడా అమ్ముకుంటారని డబ్బున్నోళ్ళకే సీట్లు ఇస్తారని ఇట్లా రకరకాలైనటువంటి ప్రచారాలు మీ సమీక్ష తర్వాత బయటకు వస్తున్నాయి మొన్నటి మెదక్ సమీక్ష తర్వాత ఓఆర్ఆర్ ఏర్పాటు సమయంలో డిప్యూటీ కలెక్టర్ ఉండి రింగ్ రోడ్డు వంకలకు కారణమై నాటి రాజశేఖర రెడ్డి గారికి అనుంగు శిష్యుడిగా పేరు తెచ్చుకొని అయోధ్య రామ్లల్లా శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ రోజున 16,000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించింది మొదటి రోజు భగవాన్ శ్రీ రామ్లల్లా దర్శనం కోసం గుమ్మిగూడిన జన సమూహంలో సోహ్నీ సేవ చేస్తున్న కొందరు సాధువులు కనిపించారు
భారతీయ రైల్వే భక్తులకు ప్రయాణికులకు మరో గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, తిరువనంతపురం, తిరుచి, తంజావూరులను కవర్ చేసే జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర పేరుతో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు యాత్రను ప్రారంభించింది. ఈ యాత్ర సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు 15న బయలుదేరనుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వైఎస్ఆర్ పైలాన్ వద్ద ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా ప్రస్థానం పాదయాత్ర నుంచే పుట్టినవే ఆరోగ్యశ్రీ, రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఫీజు రియంబర్స్మెంట్, పక్కా ఇళ్లు అని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఆయన పేరు కూడా సిబిఐలో చేర్చడం జరిగింది. అలాంటిది నాకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసి కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి నేను అంత అన్యాయం చేయగలనా? నేను చేయలేదు, నాకు తెలిసి జరిగింది కాదు ఇది అని ఆ రోజు సోనియా గాంధీ గారు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నా చేతిలో చెయ్యి పెట్టి ఈ మాట చెప్పడం జరిగింది. ఇది వాళ్ళు తెలియక చేసిన పొరపాటు ఉండొచ్చేమో కానీ వాళ్ళు చేసిన తప్పిదం అయితే కాదు. ఇది రాజశేఖర రెడ్డి రక్తం, రాజశేఖర రెడ్డి బిడ్డ. వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ మనసు అర్థం చేసుకున్నాక చెప్తున్న మాట. ఇంకొకటి చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేకి. రాజశేఖర రెడ్డి గారు ఏనాడు బీజేపీ సిద్ధాంతాలతో ఏకీభవించలేదు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి. ఎందుకంటే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం వల్ల ఒక మతాన్ని రెచ్చగొట్టాలి, ఇంకో మతాన్ని అవమానించాలి. ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు సరికాచుకోవాలి. ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. వరంగల్లో అక్రమ నిర్మాణాలు, కూల్చివేతలు కొనసాగుతున్నాయి. జీడబ్ల్యూఎంఎస్ అధికారులు షాపింగ్ మాల్స్కు అంతరాయం కల్పిస్తున్న షాపింగ్ మాల్స్పై కొరడా ఘలింపించారు. వరంగల్ చౌరస్తాలో వర్ణం షాపింగ్ మాల్, సైన్స్ బోర్డ్స్, పార్కింగ్ ప్లేస్లలో వ్యాపార నిర్మాణాలు తొలగించారు. నగరంలో పార్కింగ్కు అంతరాయం కల్పిస్తే సహించేదే లేదని అధికారులు హెచ్చరించారు. అయితే ఇవన్నీ రాజకీయ కక్ష సాధింపు చర్యలేనని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ కృష్ణయ్య మీద అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అవిశ్వాస తీర్మానం అనుకూలంగా 31 మంది మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ 16, కాంగ్రెస్ 9, బీజేపీ 6 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. 4 బీఆర్ఎస్ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపల్ కేంద్రంలో పలు హ్యాండ్లూమ్ షాపులపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. సూరత్ నుంచి ప్రింటింగ్ చీరలు తెచ్చి ఇక్కత్ చీరలుగా అమ్ముతున్నారని ఆరోపణ నేపథ్యంలో ఈ దాడులను నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా పలు షాపుల్లో నకిలీ ఇక్కత్ చీరలను స్వాధీనం చేసుకుని వెంటనే షాప్ యాజమానులకు నోటీసులు పంపించారు.
మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. R&B సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రూపాయకు గతిలేని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఈ రోజు కోట్లకు ఎలా పరిగెత్తాడని ప్రశ్నించారు. విద్యుత్ శాఖ మంత్రిగా ఉండి అవినీతికి పాల్పడ్డ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి బండారం తొందరలోనే బయట పెడతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. కృష్ణమ్మ ఒడిలో వినూత్నంగా యువ నాయకుడు నారా లోకేష్ జన్మదినం వేడుకలు తాడికొండ నియోజకవర్గం టీడీపీ నాయకులు పులిచిన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 100 అడుగుల భారీ కటౌట్ను విజయవాడ నడిబొడ్డున కృష్ణా నదిలో ఏర్పాటు చేశారు. ఖమ్మం నగరంలో ట్రాఫిక్ నియామకాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, నిర్లక్ష్యంగా ఆటోలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏసీపీ సారంగపాణి అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఆటో డ్రైవర్లు సంఘాలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ మద్యం త్రాగి వాహనాలు నడపవద్దని, పరిమితి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ అశోక్, ఆర్ఎస్ఐ సాగర్, ఎస్ఐ రవి తదితరులు పాల్గొన్నారు. చనిపోయాడు మా 5 నిమిషాలలో మన పోలీస్ టీం అయింది. అప్పటికి చచ్చిపోయాడు. మనకి వినటానికి చాలా చిన్నగా కనపడుతుంది, కానీ ఒకసారి ఆలోచించాడు. ఇయర్ ఫోన్ పెట్టుకోండి, మీరు వెనకొచ్చే అది వినపడదు, తర్వాత జరిగే ప్రమాదం కూడా అర్థం కాదు. ఒక్కసారి ప్రమాదం జరిగిందంటే ప్రాణాలు పోతాయి. ఇయర్ ఫోన్, సెల్ ఫోన్ డ్రైవింగ్. టీడీపీ కాసరనేని రంగబాబుపై వైసీపీ నాయకులు చేసిన దాడిని గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు ఖండించారు. హైదరాబాద్ నుంచి నేరుగా పిన్నమనేని ఉన్న హాస్పిటల్కి చేరుకుని రంగబాబును పరామర్శించారు. రంగబాబుకి పూర్తి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. పూర్తి ఆధారాలు ఉన్నా ఇంతవరకు నిందితులను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎలక్షన్లో కరీంనగర్ సీటు ఉల్లెంగల యాదగిరికి కేటాయించాలని నేషనల్ ధోబీ రిజర్వేషన్ సంఘ్ జాతీయ కన్వీనర్ నడిమింటి శ్రీనివాస్ ప్రొఫెసర్ ఎం బాగయ్య అన్నారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వారు మాట్లాడుతూ 30 ఏండ్లు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఉల్లెంగల యాదగిరికి సముచిత స్థానం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో ఎంఎస్ నరహరి, గోపి రజక, కానూరి వెంకటమణి తదితరులు హాజరయ్యారు. అదృష్టం లేదు. 75 ఏళ్ళ స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా అసెంబ్లీ వెళ్ళి కూడా
ఎక్కడి వారు చాలా మటుకు ఉన్నాయి. ఈ యొక్క ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్ని విన్నపాలు ఇచ్చినా వాళ్ళు ముందు అడిగే వేయలేదు. మా ఒక వినతి పత్రం ఇచ్చిన వాళ్ళు పుట్టదాఖలు చేయడం జరిగింది. ఇకనైనా ఈ యొక్క కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అయినందుకు మేము ఈ కర్మ కులాల తరఫు నుంచి సంతోషంగా. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఖమ్మం కార్పొరేషన్లో అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తొలి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రివ్యూ అనంతరం తుమ్మల మాట్లాడుతూ ఆగిన పనులు త్వరగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మంచినీటి సమస్య కొరత, విద్యుత్ సమస్యలు ఎక్కడా ఉండవద్దని అధికారులకు సూచించారు. కావాల్సినటువంటి పనులన్నింటినీ కూడా ఏదైతే స్టార్ట్ చేసి ఉన్నారో పనులు మధ్యలో ఆగిపోయినాయో వాటన్నిటినీ పూర్తి చేయమని చెప్పడం జరిగింది. క్వాలిటీ కూడా చెక్ చేసిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ సర్టిఫై చేసిన తర్వాత బిల్లులు ఇవ్వమని చెప్పడం జరిగింది. ఉన్న అన్ని పనులు ఏదైతే శాంక్షన్ చేసి మధ్యలో ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా ఈ యొక్క వర్కింగ్ సీజన్లో కంప్లీట్ చెప్పమని చెప్పింది. శానిటేషను చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పాము. అదేవిధంగా మంచినీటి సమస్య కొరతకు ఇబ్బంది లేకుండా మంచినీటిని నిరంతరం సప్లై చేసేటట్టుగా చూడమని చెప్పాము. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.